యెహెజ్కేలు గ్రంథము 37:7-9. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆమేన్. హతులైన వారి కొరకే బోధించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజ్య, మహిమగల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రము తండ్రి. నా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను సెలవిచ్చినావు తండ్రి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఇరుకబడినప్పుడు ప్రభువా, మాకు సైన్యము లేరు, మాకు ఇడిపించేవారు లేరు అన్నప్పుడు మొరపెట్టినప్పుడు నా తండ్రి యెహెజ్కేలును నిలబెట్టినావు, ఎండిన ఎముకలలో నడిపించినావు. నీ ప్రవచనం ఇచ్చి నువ్వు మాట్లాడిదేవా, ఆ ఎముకలతో నువ్వు మాట్లాడి నా యొక్క ప్రవచనం ఎత్తి మాట్లాడితే అవి జీవము కలిగి నిలబడి గొప్ప సైన్యముగా నిలబడి ఇశ్రాయేలు పై నడిపించినట్లుగా దేవా, ఆనాడు ఆ ఇశ్రాయేలు పై నడిపించిన నాదా, ఈ ఆరాధనలో నా తండ్రి మమ్మల్ందరినీ నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా, ఆనాడు ఎండిన స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు ప్రభువా, మేము కూడా తండ్రి మా జీవితంలో ఎండిపోయిన స్థితిలో ఉంటే ప్రభువా, ఈ రాత్రి నా తండ్రి నీ ఉపదేశము చేత, నీ వాక్యము చేత, నీ ప్రవచనము చేత ఈ ఎండిన ఎముకకు జీవం ఇచ్చిన నాదా, వచ్చిన మమ్మల్ని అందరినీ జీవింపచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. యెహోవా హస్తము యెహెజ్కేలు మీదకి వచ్చినప్పుడు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ప్రకటించుచుండగా, యెహోవా హస్తం ఎవరి మీదకి వచ్చింది? హల్లెలూయా. ఆయన ఏమని మాట్లాడిండు? ఆయన అంటే ఎవరు మాట్లాడాలి? ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రకటించుచుండగా గడగడమన ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానికొకటి కలుసుకునేను. నేను చూచుచుండగా నరములు మాంసము వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఏమాత్రము. హల్లెలూయా. ఒకవేళ ఆనాడు దేవుడు యెహెజ్కేలును నిలబెట్టుకొని తన సైన్యము అవసరం ఉంది, తన ప్రజలు ఇబ్బందిలో, ఇరుకులో, ఐగుప్తులో సంకటంలో వాళ్ళు సంకటంలో బంధించినప్పుడు, ఇంకా మాకు ఎవరు లేరని వాళ్ళు నిరాశలో ఉన్నప్పుడు వాగ్దానం చేసినవాడు. హల్లెలూయా. ఎవరు వాగ్దానం చేశాడు? దేవుడు వాగ్దానం చేసినాడు. వారి విశ్వాసం ముందుగానే వాళ్ళు ఎక్కడ ఇరుకబడ్డారు? మాట్లాడాలి. హల్లెలూయా. ఐగుప్తులో ఇరుకబడ్డారు. వారిని ఇడిపించడానికి ఏమి కావాలి? ఒక సైన్యం కావాలి. ఆ సైన్యం కావాలంటే ప్రవక్తను నిలబెట్టి ఎండిన ఎముక లోయలకు నడిపించి, హల్లెలూయా. ఇంకొక వాక్యం చదువుకుందాం ఇక్కడ. 9 చదవండి సిస్టర్. 9. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు ఆ లోయలకు వెళ్ళి ప్రవక్త మాట్లాడి దేవుడు చెప్పిందే చేస్తున్నాడు. హల్లెలూయా. వెళ్ళుమంటే వెళ్తున్నాడు, మాట్లాడుమంటే మాట్లాడుతున్నాడు. మాట్లాడు ప్రభువా, ఈ ఎముకలు మాట్లాడితే నువ్వు మాట్లాడు. హల్లెలూయా. హల్లెలూయా. 7వ వచనంలో ఏముంది? నాకిచ్చిన. హల్లెలూయా. మీరు ఆజ్ఞ తీసుకొని కూడికకు వస్తే ఎండిన నీ స్థితిగతిని చూసి ఆ ఎముకలకు ఇచ్చిన దేవుడు నీకు నాకు ఇచ్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు
సజీవుడు, మన దేవుడు జీవము గల దేవుడు, మన దేవుడు అన్యాయస్తుడు గాడు. ఈ లోకంలో అనేక మంది దేవుణ్ణి నమ్ముకొని అనేక పండుగలు, అనేక ఆచారాలు, అనేక సుఖభోగములు ఎన్నో ఇట్లా చేస్తున్నారు, కానీ మనం నిరాశపడే అక్కర హల్లెలూయా అక్కరలో ఆదుకునే దేవుడు దైవం ఉన్నదా లేదా? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఇరుకబడ్డప్పుడు మోషే నిలబెట్టుకున్నాడు. సైన్యము కొరకు ఎజ్కేలు ప్రవక్తతో మాట్లాడి, నేను చెప్పిన మాటలే మాట్లాడు, నీకు ఏది ప్రవచనం ఇచ్చానో ఆ ప్రవచనం ఎత్తి మాట్లాడు, ప్రార్థన చెయ్యు. ఆ సైన్యము ఇశ్రాయేలు వారే. హల్లెలూయా. ఆ ఎండిన లోయల ఎముకలు ఎవరాలు? హల్లెలూయా. నువ్వు పోల్చుకుంటే నేనే. హల్లెలూయా. ఆ ఎండిన ఎముకలు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆత్మ, ఆయన జీవం నీలో లేకపోతే నీ ఆ ఎముకలు కావు. హల్లెలూయా. ఆ ఎండిన ఎముకలు లోయలో నక్కలు కుక్కలు చిత్రంబదరం చేసిన నా దేవుడు నడిపించి అవిటికి మాంసం ఇచ్చి అవిటికి అమర్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అతుడవైతే, ప్రైజ్ ది లార్డ్, నువ్వు దేవుని బిడ్డవై అతుడవై చనిపోతే, హల్లెలూయా, నా దేవుడు చచ్చిన సమాధి గడికి నడిపించి ఆ సమాధిలో నుండి లేపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? మాట్లాడాలి, వాగ్దానము చేసినాడు. హల్లెలూయా. మరణంలో నుండి పునరుత్థాన శక్తిమంతుడు. హల్లెలూయా. అక్కడ అతులైన వారికి వాళ్ళు ఎవరంట? ఇశ్రాయేలు ప్రజలే. కానీ ఎవరాలు? అతులై మరణించి సమాధి చేసి బొక్కలు చీకిపోయి బొక్కల కుప్ప దగ్గరికి మళ్ళీ ఏం చేశాడు? దేవుడు తిరిగి పంపించినాడు. హల్లెలూయా. తన ప్రజలు తన రాజ్యములో తన సింహాసనంలో కూర్చోవాలని ఆశతో చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. ఒక ప్రవక్త కానీ దూతలు కానీ దేవునికి అవసరమై ఉంటుంది అనుకుంటా. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి గబ్రియేలు మికాయేలు వర్తమానము పంపేవారు. కానీ ఆ పరిస్థితిలో అతులైన ఇశ్రాయేలు ప్రజలు ఆ లోయలో ఎముకలుగా మిగిలిపోతే, సైన్యము కరువైపోతే, తన ప్రజలు ఐగుప్తులో ఇరిగిపోతే, హల్లెలూయా. సిస్టర్ 12వ వచనం చదవండి. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లా అనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ప్రైజ్ ది లార్డ్. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కార్యము అద్భుతము. దేవుని వాక్యము రెండంచుల కడిగము. నువ్వెంత మేధావైనా, నువ్వెంత కవివైనా దీనికి వెనక ముంద ఒక గీత కూడా పెట్టలేవు. హల్లెలూయా. అరణ్యంలో ఎండిపోయి కేకలు వేస్తుంటే, అరణ్యంలో భూమిలో ఉపుకలు ఊటలు ఉబ్బినప్పుడు నీళ్ళు ఇచ్చిండ నా దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా ఈ ఊటల నుండి మీరు తీసుకోకపోతే మీ అంత దౌర్భాగ్యులే కాదు. హల్లెలూయా. నా మాట కాదు, వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు సమాధిలో నుండి నిన్ను లేపుతాను. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చచ్చిన స్థితిలో ఈ రోజు ఉంటే, ఎండిన ఎముకకు జీవం ఇచ్చిన దేవుడు ఈ రాత్రి ఏం చేస్తాడు? జీవం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆరాధనలో ఒక కుటుంబ ప్రార్థనలో ఒక్క కుటుంబం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీవుగా నేను కానీ ఎండిపోయిన స్థితిలో ఉంటే, అనేక సంవత్సరం నుండి సత్యమైన వాక్యముని వింటున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము, నీ వాక్యము నన్ను బ్రతికించను. హల్లెలూయా. ఆయన వాక్యము మన పాదములకు, హల్లెలూయా, ఆయన వాక్యం మన పాదములకు, హల్లెలూయా. చూడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దీపమై ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు, విమోచకుడు ఉన్నాడు, అద్భుతీయ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ రాత్రి ఒకవేళ ఈ వాక్యాన్ని గ్రహించి నువ్వు తీసుకుంటే హల్లెలూయా, హల్లెలూయా, ఆ ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడు ఆ ఎముకలు ఇట్లా అమర్చబడి చర్మం వచ్చి నరములు వచ్చి అవి ఒక సైన్యంగా నిలబడి దేవుని మయపరిచినాయి. హల్లెలూయా. దేవుని పక్షాన సైన్యం ఏం చేసింది? మాట్లాడాలి. ఆ మహా సైన్యం ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే. అతులైన వారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పుడు సైతాను మనలో ప్రవేశించినప్పుడు భయపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి వాక్యమును జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేస్తే ఆ ఎండిన ఎముకకు జీవం ఇచ్చిన దేవుడు, హల్లెలూయా, ఆనాడు గొప్ప సైన్యంగా మార్చిన దేవుడు ఈనాడు నీ స్థితి నా స్థితి ఎండిపోయి ఉంటే మనం మోకాలేసి ప్రార్థన చేస్తే దేవుడు జీవం ఇస్తాడండి. హల్లెలూయా. ఆనాడు ఎజ్కేలు లోయగా పంపించాడు, మాట్లాడు, మొదలు పెట్టు, నా మాటలు, హల్లెలూయా, నా మాటలు కాదు, నా ఆజ్ఞ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ గొప్ప సైన్యముగా మారాలంటే, ఈ జీవాత్మ గల వాక్యం కావాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరము భయపడొద్దు, అధైర్యపడొద్దు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ ఎండి పరిస్థితి ఎవరన్నా ఉంటే దేవునికి అర్పించుకుందాం. హల్లెలూయా. మన బలిపీఠమును వెలిగిస్తాము. ఆ పరలోకం నుండి ఆ అగ్ని దిగి వస్తుంది. హల్లెలూయా. ఆ ఎండిన లోయలో దిగిన అగ్ని నీ బలిపీఠంలో దిగి వచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ద్వారా ఈ మంట మీకు తలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అధైర్యపడొద్దు, కలవరపడవద్దు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు రక్షణలో ఉండి దేవుని ఆత్మ నీలో ఉంటే, ఆయన విశ్వాసం ఉండి నువ్వు నిరీక్షణ కలిగి చూస్తే, హల్లెలూయా, ఆనాడు యోహాను పేరు దగ్గర ఏమున్నాయి చెప్పాలి? హల్లెలూయా. బంగారం ఉందా? దైవం ఉందా? దైవం ఉంది. ఎండి బంగారాలు లేవు. హల్లెలూయా. కానీ లోకంలో ఏం ఆశిస్తారు? డబ్బు ఆశిస్తారు. కానీ దైవ భక్తుల దగ్గర ఏమున్నది చెప్పాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామములో ప్రార్థించినప్పుడు ఏమొచ్చింది? కుంటితనము. ఈ రాత్రి నీ ఆత్మీయ కుంటితనం పోవాలంటే ఎవరు ఎక్కడ ప్రార్థన చేయాలి? నీ వాక్యానికి లోబడాలి. హల్లెలూయా. దేవుని సింహాసనం లోబడాలి. హల్లెలూయా. ఆత్మీయతకు లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత, దేవుని ప్రవక్త చూడు, అతులైన వారు 4 దిక్కుల అక్కడ ఉంటే వారికి ప్రార్థన చేస్తే 4 దిక్కుల నుండి వచ్చి చూస్తున్నాడు కళ్ళతోటి. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైనా ఈ వాక్యము దృష్టించి పెట్టి 4 దిక్కుల మీరు చూసి వాక్య గ్రహింపులో మీరు ఉంటే ఆ జీవాత్మ మీ మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు సుచేతుడు యేసుప్రభు మాట్లాడినాడు, అధికారం ఇచ్చినాడు, ఆత్మ ఇచ్చినాడు, చెదరగొట్టినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూర్ఛిల్లినామని ప్రార్థన చేసినప్పుడు అక్కడ కార్యం జరగలేడు. ఏం చేశాడు? గద్దించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిన ప్రాంతాల్లో ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? కార్యం జరిగిందా లేదా చెప్పాలి? జరిగిందా లేదా? హల్లెలూయా. మన వాక్యం విన్నాము. సారపాతి మరణించాలని నిర్ణయించుకుంది. నిర్ణయం వేరు, మరణం వేరు. నిర్ణయం చచ్చిపోవాలని నిర్ణయించుకొని ఆమె అడుగులు వేస్తుంటే దేవుడు ఏం చేశాడు? తన ప్రవక్తను పంపించి మరణమును కొట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అటువంటి స్థితిలో నేను ఉంటే మన మరణాన్ని కొట్టే దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా. సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, వాక్యం ద్వారా, స్వరం ద్వారా, ఆ స్వరం ద్వారా మనం ఏం చేయాలి? విడుదల పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి లోబడితే సారపాతు మరణం కొట్టేసిన దేవుడు ఈ రాత్రి నీ మరణం, నా మరణము కొట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోవాలి, దేవుని హస్తాల కింద ఏ ప్రవక్త అయినా, ఏ సేవకుడు ఉన్నా, హల్లెలూయా. ఏలియా పరిచర్యలో యుద్ధం చేసి అలసిపోయి ఉంటే మళ్ళీ సమృద్ధి దేశం పంపించాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలోచన నీ సైడు, నా సైడు, నీ యొక్క పట్టిక ప్రకారం అక్కడ ఉండదు. హల్లెలూయా. ఎక్కడ పంపించాడు? సారపాతిని పంపించాడు. హల్లెలూయా. ఆకలితో అలమటిస్తుంటే అక్కడ పంపించాడు. దేవుని యుద్ధ రంగంలో ఉన్న బిడ్డలకు అలాంటి స్థితిగతే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నిరీక్షణ కలిగి హల్లెలూయా నీవు ఉంటే, ప్రైజ్ ది లార్డ్, ఆ వాగ్దాన దేశము నీకు నాకు కావాలని ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక యాయిరు కుమార్తెన చనిపోతుంది. చనిపోతే అయ్యా నా కుమార్ చనిపోయిందని రిక్వెస్ట్ చేస్తాడు. హల్లెలూయా. యేసుప్రభు ఏం మాట్లాడతాడు అక్కడ? నువ్వు నమ్ముచున్నావా? నమ్ముచున్నాను ప్రభు. హల్లెలూయా. లేచిందా? ఎవరైనా సరే చదివిన వాక్యాన్ని నమ్మాలి రాత్రి. హల్లెలూయా. వాక్యము నమ్మితే నీలో జీవం వస్తుంది. హల్లెలూయా. యాయిరు బిడ్డ లేచినట్టుగా నీలో ఏ ఏ యొక్క అవయము చనిపోయిందో ఈ రాత్రి అది లేస్తుందండి. హల్లెలూయా. బాధపడకు. హల్లెలూయా. నిజమైన ద్రాక్ష వల్లకి తీగలు మనమా కామా? హల్లెలూయా. నువ్వు తీగలైతే కారు ద్రాక్షలు కావు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు ఇనుము మట్టి బంగారం ఇత్తడిని గాలిలో ఉన్న కలిపి దాన్ని ఏం చేస్తాడు? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చూడనిది, నువ్వు విననిది నీ ముందు అదృశ్యాలు చూస్తాము. హల్లెలూయా. ఎండిన ఎముకలను చూశాము, సారెపతు కుటుంబం చూశాము, యాయిరు కుమార్తెను చూశాము. హల్లెలూయా. ఆనాడు సారెపతును బతికించాడు. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేల్ పైన బతికించినాడు. నీ కుటుంబాన్ని బతికించాడా? ఒక్కసారి తర్జమా చేసుకో. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ కలిగి అపోస్తులు ప్రవక్తలు ప్రకటించి నిలబెట్టిన రాయి మీద నువ్వు నిలబడి ఆ రాయి నీకు సహకరిస్తే నీ సైన్యం నువ్వు విడిపిస్తావు. హల్లెలూయా. ఎజికేలు విడిపించినాడు. హల్లెలూయా. మరి దేవుడు మరి ఎంతమంది విడిపించాడు? మాట్లాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆగారుకు తోడై ఉన్నాడు, సారెపతుకు తోడై ఉన్నాడు, ఇంకా యాయిరు కుమార్తెకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. చచ్చిపోయి సమాధుల నుండి లేపినాడు. హల్లెలూయా. ఈ రాత్రి అటువంటి స్థితిలో నువ్వు నేను ఉంటే దేవుని యందు మరి మనము ప్రార్థన చేసి ఆయనకు సమర్పిస్తే మన సమాధిలో నుండి ఆయన మనం లేపుతాడు. మన ఎండిన ఎముకలకు జీవం ఇస్తాడు. ఆ ఎండిన స్థితి గతిలో నువ్వు ఉంటే ఆ దేవుడే జీవం ఇచ్చి ప్రాణం ఇచ్చి ఆ సైన్యం లేపినట్టుగా ఈరోజు నిన్ను నన్ను దేవుడు లేపునుగాక. ఆమేన్.